నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం మొదలు వివరణ. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు అని ఉత్తరమియ్యగా, దేవుడైన యెహోవా మోషేను హోరేబు పర్వతం దగ్గర ఒక పొదలో మండుచు ఉన్నట్లుగా కనపడి ఆకర్షించి అతనిని ఆ దిక్కుగా వచ్చినప్పుడు పిలిచి అతనితో మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయం అంతా కూడా ఈ వివరం మనం ధ్యానం చేశాము. దేవుడైన యెహోవా మోషే అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. నీ పేరేమిటి అంటే జవాబిచ్చాడు. ఏ విధంగా మీరు వెనక్కి వస్తారు అనేది చాలా క్లియర్ కట్ పిక్చర్ మోషేకి చెప్పేశారు. అప్పుడు మోషే అంటాడు, ప్రజలు నా మాట వినరు, నన్ను నమ్మరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అందురు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, యెహోవా సమస్తం ఎరిగినవాడు, భవిష్యత్తు ఎరిగినవాడు. ఆయన చెప్పాడు, మీరు వెనక్కు తిరిగి వస్తారు, దీనికి ఒక సూచన ఉన్నది, మీరు ఈ యొక్క కొండ దగ్గరే మీరు నన్ను ఆరాధిస్తారు, నేను ఐగుప్తుకు తీర్పులు తీరుస్తాను, సర్వనాశనం చేస్తాను, ఇవన్నీ చెప్పిన తర్వాత మొత్తం విన్నాక మోషే అంటున్నాడు, ఆ ప్రజలు నా మాట వినరు, నా మాట నమ్మరు, యెహోవా నిన్ను పంపలేదు అని అందురు. ఇంకా ఒక్క అడుగు కూడా ఐగుప్తు వైపు పడలేదు, కానీ ఐగుప్తులో ప్రజలు ఏమంటారో అనేటువంటిది ఇక్కడనే 3 మాటలు చెప్పాడు. 1, నన్ను నమ్మరు అన్నాడు. 2, నా మాట వినరు అన్నాడు. 3వది, నాకు నువ్వు ప్రత్యక్షం కాలేదని అంటారు. అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకేముంది? కాబట్టి నేను వెళ్ళను. ఒక్క యత్నమన్నా చేశాడా? ఒక్క వ్యక్తినైనా కలుసుకున్నాడా? ఏ ఒక్క వ్యక్తి అయినా మోషేతో చెప్పాడా నీ మాట నమ్ము అని? ఎవరితో చెబుతున్నాడు మోషే ఈ మాట? దేవునితో చెబుతున్నాడు. సర్వజ్ఞానం కలిగిన ఆ గొప్ప దేవునికి మోషే, నేను వెళితే నా మాట నమ్మరు, నేను వెళ్ళి చెబితే నన్ను నమ్మరు, నేను చెప్పినా వినరు. ఎలా చెప్తావు నువ్వు వినరని? ఎలా చెప్తావు నువ్వు నమ్మరని? బైబిల్ గ్రంథంలో ఇదే 4వ అధ్యాయం ప్రారంభంలో ఇలా ఇతడు చెబితే 30వ వచనంలో చూడండి, జనులు నమ్మిరి అని రాసింది. మొదటి వచనం నన్ను నమ్మరు అని మోషే చెప్పాడు. ఇదే అధ్యాయంలో 30వ వచనంలో జనులు నమ్మిరి అని రాసింది. హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్? గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, మోసెస్ ఈజ్ రాంగ్. మోషే దేవునితో మాట్లాడుతూ తాను ఏదైతే అనుకుంటున్నాడో అదే ఖచ్చితం, అదే నెరవేరుతుందని నమ్మి మాట్లాడుతున్నాడు. మనుషులు అంతేనండి, మనకి భవిష్యత్తు తెలియదు, మన ఊహలనే సత్యాలుగా ప్రచారం చేస్తాం మనం. అది మానవ బలహీనత కోణం. అది మోషేలో కూడా ఉంది. నమ్ముతారని దేవుడు పంపుతుంటే నమ్మరని అదే దేవునికి చెబుతాడు మోషే. కనుక ప్రాబ్లం ఎక్కడుందంటే మోషేలో ప్రాబ్లం ఉంది, దేవునిలో కాదు, ప్రజల్లో కాదు. మీరొక్కసారి ఆలోచిస్తే అనేక సందర్భాల్లో మనలో ఉన్న ప్రాబ్లంని మనం ఇతరులలో ఉన్నట్టుగా భావిస్తాము, ఊహిస్తాము. అందుకనే ఒక మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పిన మాట ఏమిటంటే, 90% ఆఫ్ యువర్ థాట్స్, 90% మీ ఆలోచనలు, మీ ఊహలు జరగవు. నేనైతే ఇంకా కొంచెం యాడ్ చేస్తాను దానికి, 99.99% నీ ఊహలు జరగవు. కొన్ని సందర్భాల్లో 100% కూడా జరగకపోవచ్చు. అంత ఎందుకు నేను చెబుతానంటే, మనిషి ఏమేమో ఊహించుకుంటాడు, భవిష్యత్తు ఎరగడు, కానీ ఊహల చేత భవిష్యత్తును ఎదుర్కోవటానికి భయకంపితుడై అసలు అటెంప్ట్ చేయటానికి ముందుకెళ్ళడు. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ లీడర్. ఒక నాయకుడికి ఏ లక్షణం అయితే ఉండకూడదో ఆ లక్షణం
ఇతనిలో ఉంది. అసలు ప్రయత్నించకుండానే ప్రిజుడీస్ అంటారు. ముందస్తుగానే ఒక భావన ఏర్పాటు చేసుకొని దాన్ని బట్టి యాక్ట్ చేయటం, దాన్ని బట్టి పని చేయటం, అది వాళ్ళు అనేక మందిలో ఉంది. అది సరైనది కాదు. దేవునిపై నమ్మకం ఉంచి దేవుడు చెప్పిన పనిలో ముందుకు సాగటం నేర్చుకోవాలి తప్ప దేవుడు చెప్పిన దానిని తన సొంత ఆలోచనతో ఆలోచించుకొని ఊహించుకొని ఏదో జరుగుతుందనే భావనతోటి వెళ్ళకపోవటం అనేది, చేయకపోవటం, ఆ పని చేయకపోవటం అనేది విచారకరం. మోషే అలాగే చేశాడు. కనుక ఇప్పుడు నమ్మనిది ఎవరు, విననిది ఎవరు, పంపలేదు అన్నట్టుగా చెప్పుకుంటోంది ఎవరు? దేవుడు వెళ్ళమని చెప్పాడు, కానీ నేను వెళ్ళనంటున్నాడు. అసలు నమ్మని వాడెవరు, వినని వాడు మాట వినని వాడెవరు అంటే ఇక్కడ మోషే, అతడు దేవుని మాట వినని వాడిగా ఉన్నాడు ఇక్కడ. అందుకే ప్రజలు కూడా వినరు అంటున్నాడు. ఒక వ్యక్తిలో అవిశ్వాసము గుడ్డితనాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తిలోని విశ్వాసము కార్యసాధకతను కలిగిస్తుంది. కనుక మోషే దేవుడు పంపితే కూడా వాళ్ళు నమ్మరనేటువంటి భావానికి వచ్చాడు. చూడండి ఇక్కడ ఎంత విచిత్రమో. అప్పుడు ప్రభు అయిన యెహోవా, నీ చేతిలో ఉంది ఏమిటి అని అడిగారు. అందుకు అతడు కర్ర అన్నాడు. అప్పుడు ఆయన నేలను పడవేయి అనగానే పడవేశాడు. అది నేలను పడవేయగానే అది పాముగా మారిపోయింది. అప్పుడు యెహోవా, నీ చేయి చాపి దాని తోక పట్టుకో అన్నారు. అతడు తన చేయి చాపి దాని తోక పట్టుకుంటే అది చేతిలో కర్ర అయిపోయింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షం అయ్యాడని నమ్ముతారు అని అన్నాడు. చూడండి, దేవుడు ఒక సూచన అతనికి చూపిస్తున్నాడు. నీ చేతిలో అనేది ఏమిటి అంటే కర్ర అన్నాడు. పశువులు మేపు ప్రతి వ్యక్తి దగ్గర ఒక కర్ర ఉంటుంది, ఒక కుక్క కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ పశువులు ముందుకు వెళ్ళాలి అని అంటే కుక్క ముందస్తుగా వెళ్ళి ఎదట ఉన్న ప్రమాదాలను పసిగట్టి వచ్చి ఓనర్కి ఇంటిమేట్ చేస్తుంది. అది విశ్వాసం కలిగిన జంతువైన కుక్క చేసే కార్యక్రమం. కాబట్టి నీ చేతిలోది ఏమిటంటే ఒక కర్ర అన్నాడు. నీ చేతిలోని కర్ర కింద పారవేయమంటే అది పాము అయింది. కర్రలో జీవం లేదు, పాములో జీవం ఉంది. ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు ఇక్కడ? నిర్జీవమైన దానిలో నుండి జీవము గల దానిని తీసుకొస్తాడు దేవుడు. ఆ లక్షణం ఒక దేవునికే ఉంది, ఇంకెవరికి లేదు. జీవము గల దాన్ని నిర్జీవంగా చేయగలడు. వెరీ సింపుల్. క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఒకసారి చూడండి మీరు ఆదికాండంలో. ఆదికాండంలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుడైన యెహోవా ఒక మంటిని తీసుకుని దానిని రూపంగా ఏర్పరిచి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. నిర్జీవమైన మంటి బొమ్మలో జీవాన్ని దేవుడిచ్చినప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు. చూడండి, జీవిస్తున్న మానవుణ్ణి దేవుడు నిర్జీవిగా చేయగలుగుతాడు. అర్థమవుతుందా? జీవము లేని దానికి జీవాన్ని ఇవ్వగలడు, జీవము గలదానిని జీవము లేని దానిగా కూడా చేయగలడు. ఎవరు ఇది చేయగలిగిన వారు? ఒక దేవుడు మాత్రమే. ఎందుకంటే జీవం ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. కాబట్టి నేను దేవుడను, నిన్ను పంపాను అంటానికి ఇంతకు మించినటువంటి రుజువు ఏం కావాలి? సృష్టికర్త నన్ను పంపాడు అని చెప్పాలి. వెళ్ళి యెహోవా నన్ను పంపాడంటే యెహోవా అంటే ఎవరు? ద వన్ హూ క్రియేటెడ్ ఆల్ ద క్రియేషన్. ఈ సృష్టి అంతటినీ చేసినటువంటి వాడు నన్ను పంపాడు, ఆయన మన పితరులకు ప్రత్యక్షమైన దేవుడు అని మోసే వారితో చెప్తే వాళ్ళు నమ్మాలి అని అంటే ఎలా నమ్ముతారు ప్రజలు? నిర్జీవమైన దానిని జీవము గల దానిగా, జీవము గల దానిని నిర్జీవమైన దానిగా మార్చగలిగిన వాడు సృష్టికర్త. శూన్యము నుండి సృష్టిని సృజించగలిగిన వాడు సృష్టికర్త.
కనుక దేవుడు మోషేని పంపాడంటానికి ఈ ఉదాహరణ దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే తెలుగు బైబిల్లో ఒక మాట ఈ మధ్యన చేర్చారు, పాత ట్రాన్స్లేషన్స్లో మిస్ అయిపోయింది. అదేమిటంటే, మోషే చేతిలో నుంచి కర్రను పారవేయగానే పామైంది కదా, పామైనప్పుడు మోషే దాని ఎదుటి నుంచి పారిపోయాడని రాసింది. ఓల్డ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడాను మనకు ఆ మాట ఉంటుంది, మోజెస్ ఫ్లీ బిఫోర్ ఫ్రమ్ ఇట్. మోజెస్ ఫ్లీ బిఫోర్ ఫ్రమ్ ఇట్ అంటే మోషే దాని ఎదుటి నుండి పారిపోయాను అని రాస్తాడు. ఎక్కడికి పారిపోతాడు? దేవుని సన్నిధి నుండి. చూడండి, ఒక హఠాత్కరమైన పరిమాణము అతని ఎదుట జరిగింది. హఠాత్కరమైన పరిణామం. కర్ర పావైపోవటంతో భయమే కదా, పారిపోయాడు. ప్రభు అతనితో చెబుతున్నాడు, నువ్వు తోక పట్టుకున్నాడు. మోషేకి ఇది సూచన నమ్ముటకు. మొదట వాస్తవంగా ఇజ్రాయేలు జనానికి చెబితే నమ్మటానికి ఇది ఉపయోగపడుతుందో లేదో కానీ దేవుడు మొదట మోషేని కన్విన్స్ చేస్తున్నాడు. ఆయన శక్తి ఏమిటో అతనికి తెలియదు కదా, ఆయన చూయించకపోతే. ఆయన బలం ఏమిటో తెలియదు కదా, ఆయన ఎవరో గ్రహించడానికి కావలసినటువంటి సూచనలు అతనికి కూడా కావాలి కదా. అందుకే దేవుడు అతనికి ఆ సూచన ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, గద్దించలేదు. దేవుడే స్వయంగా చెబుతున్నాడు, ఇలా నువ్వు చేస్తే నీ పితరుల దేవుడైనటువంటి యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు అని వాళ్ళు నమ్ముతారని దేవుడే స్వయంగా చెబుతున్నాడు. మోషే మాట దేవుడు కూడా ఏం కొట్టేయలేదు. నీకేం తెలుసు, భవిష్యత్తు నాకు తెలుసు, నువ్వు వెళ్ళు, వాళ్ళు నమ్ముతారు, నాకు తెలుసా నీకు తెలుసా అని ఆర్గ్యుమెంట్ చేయలేదు. మోషే యొక్క మాటకు దేవుడు అతనికి రుజువుని ఇచ్చి అతనిని బలపరుస్తున్నాడు. మోషేని ఖండం చేయలేదు, మోషేని స్ట్రెంగ్తెన్ చేశాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనం మన ఆలోచనలను బట్టి దేవుని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు మనలను విసుక్కొని విడిచిపెట్టువాడు కాడు, మనపై కనికరపడి బలపరిచేటువంటి దేవుడు. ఇది మనం ఎన్నడూ కూడా మరవకూడదు. 6వ వచనం, మరియు యెహోవా రెండవ అద్భుత సూచక క్రియ అతనికి చూపిస్తున్నారు. అతడు అడగకుండానే రెండోది చూపిస్తున్నారు. నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకో అని అన్నారు. అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లదైపోయింది. కుష్ఠరోగము మాన్పగలిగిన వాడు దేవుడొక్కడే. ఆనాటి అనేక మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నా కూడాను ఎవ్వరూ బాగుపడలేదు. ప్రభువు చేత స్వస్థపరచబడిన నయమాను మాత్రమే శుద్ధి పొందాడని రాయబడింది బైబిల్లో. కనుక కుష్ఠరోగము రావటం పోవటం, కనుల ఎదుట కుష్ఠరోగం రావటం, కనుల ఎదుటనే కుష్ఠరోగం పోవటం. చూడండి, స్వస్థపరుచు దేవుడు, అద్భుతము చేయు దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యములను చేసేటువంటి దేవుడు ఇజ్రాయేలీయుల దేవుడని వారికి తెలుసు, వారు విన్నారు, అది ఇప్పుడు చూడబోతున్నారు. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరో చేతికి కుష్టి వచ్చి ఎవరో చేతికి కుష్టి మానిపోయింది అనుకోండి, అది ఆ వ్యక్తికి తెలుస్తుంది, చూసిన వ్యక్తికి ఎలా తెలుస్తుంది కదా. కాబట్టి మోషే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఆ కుష్టి వ్యాధిని. దేవుడు మోషేకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. ఏమిటా ఎక్స్పీరియన్స్? చేతిని రొమ్ము మీద పెట్టుకోగానే అది కుష్ఠవ్యాధి కలిగినదిగా మారిపోతుంది. మళ్ళా దానిని ప్రభువు చెప్పినటువంటి విధముగా మరలా రొమ్మున ఉంచుకోమని చెప్పినప్పుడు అది మామూలు శరీరంలాగా అయింది. ఒకసారి చేయి రొమ్ముపై పెట్టుకున్నప్పుడు కుష్ఠము కలిగినదిగా మారింది. మరొకసారి ప్రభువు చెప్పినప్పుడు ఆ విధంగా చేయగా మామూలుగా మారింది. ఏమిటి దీని అర్థం? ఏం గ్రహించాలి దీని నుంచి? కాబట్టి వ్యాధిని స్వస్థపరచువాడు దేవుడే. అది కుష్ఠరోగం. అది మానటం అనేది క్షణకాలంలో మానటం, కనుల ఎదుట వారికి ప్రత్యక్షమై మళ్ళా వెంటనే మానిపోవటం.
లైఫ్ టైం డిసీజ్ అండి ఇది. మీరు ఇప్పటికీ చూడండి, కుష్ఠరోగులు అక్కడక్కడ కనపడతారు. ఎరాడికేట్ అయిపోయింది, ఇండియాలో కుష్ఠరోగం లేదు. కానీ పాత రోగులు స్వస్థత పొందినటువంటి వారు అక్కడక్కడ కనిపిస్తారు. వాళ్ళకు గత కాలంలో కాలనీస్ కూడా కట్టారు. చాలా ఫారెన్ ఎయిడెడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి చాలా ముందుకొచ్చి ఇండ్లు కూడా కట్టించినవి ఉన్నాయి. కనుక కుష్ఠవ్యాధి ఇట్స్ అ లైఫ్ టైం పనిష్మెంట్. అవి కాళ్ళు చేతులు తినేస్తాయి, వేళ్లను తినేస్తుంది, ముక్కు తినేస్తుంది. లెప్పర్స్, కుష్ఠరోగగ్రస్తులు ముక్కు అలాగే చేతులు వేళ్ళు కట్ అయిపోతాయి. మనందరికీ తెలుసు కుష్ఠవ్యాధి గురించి. అట్లాంటిది ఒక్క క్షణంలో అలా జరగటం, కుష్ఠము వలన పొడలు పొడలుగా మాంసం ఊడిపోతుంది, మళ్ళా పసిపిల్లవారి దేహం వల్ల ఏర్పడిపోవటం. ఎవరికి సాధ్యం ఇది? ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. ఇదేమీ ఒక మెజిషియన్ నిర్వహించగలిగేటువంటి మ్యాజిక్ కాదు. ఏదో ఒక ఆర్టికల్ని తీసి అది చేసి ఇది చేసి మళ్ళా మాయం చేసి తెరిచి అట్లాంటిది కాదు ఇది. మోషే వణికిపోయి ఉంటాడు. తన చేతికి కుష్ఠరోగం బయలుపడినప్పుడు గజగజలాడుంటాడు. కనుక తనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఆ కుష్ఠమును, దాని యొక్క మాన్పబడినటువంటి స్వస్థతను క్షణాలలో ఇచ్చినవి దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, నాకు అసాధ్యమైంది లేదు. దేవుడికి అసాధ్యమైంది లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వ జ్ఞానము కలిగినటువంటి దేవుడు, ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, ఆయన క్షణకాలములు అద్భుతము చేయగలిగినటువంటి దేవుడు. మోషేకి కనపడి చెప్పి చేయిస్తున్నాడు అనేది ఇది చూస్తే వాళ్ళు నమ్ముతారు. అక్కడికి 2 చెప్పాడు. ఒకటి చేతికార గురించి చెప్పాడు, రెండోది చేయిని రొమ్మున ఉంచుట గురించి చెప్పాడు. ఈ 2 విన్నాక నమ్ముతారు ప్రజలు. ఈ 2 కళ్ళారు చూచినాక నమ్ముతారు ప్రజలు. అది కూడా నమ్మకపోతే ఇంకొక పని చేయాలి. ఏమిటంటే, ఈ 2 సూచనలు బట్టి నీ మాట వినకపోతే నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయి, అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తము అగును. చూడండి, పొడి నేల మీద ఏటి నీళ్లు పోసినప్పుడు ఆ నీరు రక్తంగా మారిపోతుంది. నీరు రక్తంగా మారటం ఏమిటండి? ఆశ్చర్యం. నీరు రక్తంగా మారటం ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్లో మోషే నీటిని రక్తంగా మారిస్తే, న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. పనికొచ్చే నీరు మోషే రక్తంగా మార్చాడు, ఏమీ తాగలేరు దాన్ని. కానీ యేసైతే పనికి వచ్చే నీరుని మధురమైనటువంటి ద్రాక్షారసంగా చక్కగా సేవించగలిగినటువంటి దానిగా మార్చేశాడు. దట్ ఈస్ ద న్యూ టెస్టిమెంట్. గ్రేట్నెస్ ఇన్ న్యూ టెస్టిమెంట్, బ్యూటీ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, టేస్ట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ డిక్లేర్స్ ద జస్టిస్ అండ్ జడ్జిమెంట్. న్యూ టెస్టిమెంట్ డిక్లేర్స్ ద గ్రేస్ అండ్ బ్లెస్సింగ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. కనుక మోషేతో చెబుతున్నాడు, నీళ్లు తీసి నువ్వు పారబోస్తే అది రక్తం అయిపోతుంది. కనుక 3 సూచనలు చెప్పాడు అక్కడ దేవుడు. ఇవి జరుగుతాయి, నువ్వు తప్పక వెళ్ళాలి. వాళ్ళు నమ్మరని నువ్వు అంటున్నావు, ఇదిగో నిన్ను నేను కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి పంపిస్తున్నాను. నీవు సామాన్యమైన వాడు కాదు. ఒకప్పుడు నువ్వు పశువుల కాపరివి, ఇప్పుడు నా పక్షంగా కాపరిగా బయలుదేరుతున్నావు. నా ప్రతి విధమైనటువంటి ప్రజెన్స్, సన్నిధి నీకు తోడుంటుంది, నువ్వు వెళ్ళాలి అని చెబుతుంటే, చూడండి 10వ వచనంలో మోషే మరొక వంక చెబుతున్నాడు. ఏమిటా వంక? ప్రభువా, ఎంతకు మునుపైనను నీ దాసునితో నీవు మాట్లాడినప్పటి నుండి అయినను నేను నోట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పాడు. చూడండి, మోషేని గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏం సాక్ష్యం చెబుతోంది? ఐగుప్తు విద్యలలో ప్రావీణ్యుడు అని చెప్పింది. మాటలో అతడు నేర్పరి,
అట్లాంటి వాడు అంటున్నాడు, నేను మాటలు నేర్పరిని కాను, నేను మాటలాడలేను, నాకు నోటి మాంద్యము ఉన్నది. నోటి మాంద్యం అంటే నత్తి, అంటే నేను సరిగా ప్రొనౌన్స్ చేయలేను, క్లారిటీతో మాట్లాడలేను. కనుక తన యొక్క అశక్తతను తాను బయలుపరుస్తున్నాడు, కానీ తనను పిలిచిన వాని శక్తిని ఎరుగక మాట్లాడుతున్నాడు. మనము మన అశక్తతను గురించి దేవునితో ఎప్పుడు మాట్లాడద్దు. దేవుని శక్తిని బట్టి మనతో మనం మాట్లాడుకోవటం మంచిది. రేదర్ దాన్ టాకింగ్ విత్ గాడ్ అబౌట్ అవర్ ఇన్ఎబిలిటీస్, బెటర్ టు టాక్ విత్ అవర్ సెల్స్ విత్ ద ఎబిలిటీస్ ఆఫ్ గాడ్. మన దౌర్భాగ్యతలను బట్టి, అసమర్థతలను బట్టి దేవా నేను పరికరాన్ని ఆయన దగ్గర చెప్పటం వద్దు. మనకు చెప్పుకోవాలి, మనం పనికొచ్చే దేవుణ్ణి, శక్తివంతుడైన దేవుణ్ణి నమ్ముకున్నామని మనల్ని మనం కన్విన్స్ నేర్చుకోవాలి. అంతేగాని దేవుని వద్దకు వెళ్ళి నాకు నోరు బాగలేదు, నా మాట బాగోదు, నాకు నోటి మాంద్యం ఉంది, ఎవరితో మాట్లాడుతున్నాను? సర్వాధికారి, సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞానం కలిగిన వారితో మాట్లాడతావా? దానికి ప్రభు ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడో చెప్పు. నీకు నోటి మాంద్యం ఉందంటున్నావు కదా, అసలు నీకు నోరిచ్చిన వాడెవడు? మానవునికి నోరిచ్చిన వాడు దేవుడే. మూగవానిగా పుట్టించిన వాడెవడు? దేవుడే. చెవిటివానిగా పుట్టించింది ఎవడు? దేవుడే. దృష్టి గలవాని కానీ గుడ్డివాని కానీ పుట్టించింది ఎవరు? దేవుడే. యెహోవానైన నేనే కదా. అంటే మనం ఆయన యొక్క మాస్టర్ పీస్, ఆయన తయారు చేసిన వర్క్మ్యాన్షిప్, మనం ఆయన తయారు చేసినటువంటి ఆయన చేత చేయబడిన వారం మనం. కనుక ఈ దేహం దేవుని చేత మనకు అనుగ్రహించబడింది. ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ గాడ్. విశ్వము యొక్క నిర్మాణకుడు దేవుడు. అలానే మన దేహము యొక్క నిర్మాణకుడు దేవుడు. 139వ సంకీర్తనలో దేవుడు మన దేహమునకు నిర్మాణకుడుగా కనపడతాడు. దావీదు కీర్తనకారుడు 139వ సంకీర్తనలో ఈ విషయాన్ని చాలా గంభీరంగా తెలియజేసుకున్నాడు. ఒకసారి మీరు చూడండి 139వ సంకీర్తన 13వ వచనం నుండి చూస్తే, నా అంతర్ ఇంద్రియములను నీవే కలుగ చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవ నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందువలన నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. చూస్తున్నారా? గాడ్ ఇస్ ద క్రియేటర్. దేవుడే మనకు నిర్మాణకుడు, మన శరీర నిర్మాణకర్త. ఆయనతో వెళ్ళి చెప్తున్నాడు, నాకు నోటి మాంద్యం ఉందని. దేవునికి తెలియదా? నోరిచ్చిన వాడు ఎవడు అనే ప్రశ్నకు జవాబు గనుక మోషే తెలుసుకుని ఉంటే, తన నోటి మాంద్యం అనే బలహీనతను గురించి దేవుడితో మాట్లాడాడు. ఎందుకంటే తన బలహీనతను ఎరిగిన వాడు పిలుస్తున్నాడు అనగా, తన బలహీనత నుండి బలమును పరిపూర్ణం చేసి తనను సరిచేసే దేవుడని తాను గుర్తెరిగిన వాడై ఉండేవాడు. దేవుడు అతని నోటి మాట మాంద్యము గురించి మాట్లాడేదాన్ని ఏం కొట్టేయలేదు. మనుషునికి నోరిచ్చిన వాడెవడు అంటే, నాకు తెలుసాయా ఇవన్నీ కూడా. అయితే కాబట్టి వెళ్ళుము, నేనే కదా పుట్టించింది, నేనే కదా అలా చేసింది, కాబట్టి నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉంటాను, నేను నీ నోటికి తోడై ఉంటాను. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ఈ మాట అర్థం చేసుకోవాలి. నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మాటే నేను ధ్యానం చేసుకున్నాను నా మనసులో. దేవుడు నాకు తోడై ఉంటే ఆయన నా ద్వారా చేయాలనుకున్నది చేసి తీరుతాడు. నేను నీకు ఏమి పలకవలసినదో నేను నీకు బోధిస్తాను అని చెప్పాడు. నేను నీకు తోడై ఉంటాను, నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు ఏమి చెయ్యాలో ఏమి పలుకాలో నేనే నీకు బోధిస్తాను.
అపోస్తులుడైన పౌలుతో కూడా ప్రభువు చెప్పాడు, నీవు చెరపట్టబడి న్యాయాధిపతి ఎదుట నువ్వు నిలిచినప్పుడు మీరు ఏం మాట్లాడాలి అని భయపడద్దు, ఆ క్షణంలో అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. కనుక మనం ఏం మాట్లాడాలో కూడా ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. ఇంతకంటే ఫెసిలిటేటర్ ఎవరుంటారు చెప్పండి? ఇంతకు మించిన ఫెసిలిటేటర్ ఎక్కడ దొరుకుతాడు మనకు చెప్పండి? ఎటువంటి గొప్ప దాతగా కనబడుతున్నాడు ప్రభువు ఇక్కడ. నోరిచ్చిన వాడు ఎవరయ్యా? నేనే కదా. నేను నీకు తోడై ఉంటానయ్యా నీ నోటికి. అంతేకాదు నువ్వేం పలకాలో కూడా నేను నీకు నేర్పిస్తాను. నేను 8,000 పైగా ప్రసంగాలు చేశాను బైబిల్ మీద. నాకేం తెలుసని, నేనేం చదువుకున్నానని, నాకేమి వేదాంత విద్య ఉందని నేను ఇన్ని ప్రసంగాలు చేశాను. నేనేం బోధించాలో ఆయన తెలియచేస్తున్నాడు. నేనే బైబిల్ బుక్స్ రెఫర్ చేసుకుని వచ్చి మాట్లాడుతున్నాను ఇవి. కనుక నేనేమి బోధించాలో ఆయన ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, నేను మాట్లాడుతున్న మాటలు నావి కాదు, నా తండ్రివి అన్నాడు. కనుక మనం దేవుని పని కొరకు పిలువబడిన తరువాత మన క్రియను గురించి కానీ మన మాటను గురించి కానీ మనం చింతించక్కర్లేదు. దానిని చక్కగా ఆర్గనైజ్ చేయగలిగిన దేవుడే మనల్ని పిలిచాడు. మన బలహీనతను ఎరిగినటువంటి దేవుడే తన బలము చేత తన కార్యము సఫలము చేసుకొనుటకు మనలను పిలిచి తాను మహిమ పొందుతున్నాడు. అందుకు మోషే అంటున్నాడు, అయ్యో ప్రభువా. చూడండి ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు. అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపము. దేవుడు మోషేని పిలుచుకొని ఇన్ని కార్యాలు అతని ముందు చేసి నువ్వు వెళ్ళినైనా అంటుంటే ఆఖరి క్షణంలో అంటాడు మోషే, నువ్వు పంపదలిచిన వానినే పంపు. ఇక మోషే మీద ఆయన కోప్పడాల్సి వచ్చింది. ఓపిక అన్నిటికీ జవాబు చెప్పాడు, అన్నిటినీ సమర్థించుకుంటూ వచ్చాడు. కానీ ఇక నువ్వు పంపదలిచిన వానిని పంపదలిచింది నిన్నేనయ్యా. జగత్తు పునాది వేయబడక మునుపు నా ప్రణాళికలో ఉంది నువ్వే. అందుకే నీ దగ్గరికి నేను వచ్చాను. నువ్వు నా దగ్గరికి రాలేదు, నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు నన్ను వెళ్ళమనలేదు, నేను నిన్ను వెళ్ళమంటున్నాను పరిచర్య కొరకు. మళ్ళా నువ్వు వచ్చి వేరే వాళ్ళని పంపుకో అని చెబుతావేమిటి? కోప్పడ్డాడు ప్రభు. అంతటా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అహరోను లేడా? ఎలా తెలుసు దేవునికి అహరోను ఉన్నాడని? పరలోకంలో ఉన్న దేవునికి మరుగైనది ఏమున్నదండి? మిద్యానులో ఉన్న తమ్ముడైనటువంటి మోషేను చూస్తున్నాడు, ఐగుప్తులో ఉన్న అన్న అయినటువంటి అహరోనును చూస్తున్నాడు. గాడ్ నోస్ బోత్ పర్సన్స్ నేమ్స్. ఇద్దరు పేర్లు తెలుసు. మోషేను మోషే అని పిలిచాడు, మోషేతో అన్నగారి పేరు అహరోన్ అని చెప్తున్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. లూకా 19లో చెట్టు కిందకు వచ్చిన తర్వాత యేసు తలపైకెత్తి జక్కయ్యా త్వరగా దిగుము అని పేరు పెట్టి పిలిచాడు. వండర్ అయిపోయాడు, నా పేరు ఎలా తెలుసు ఆయనకని. ఆయనకి తెలియదే ఉంటుంది. ఎవరో వెళ్ళి ఆయనకి ఏం చెప్పక్కర్లేదు, ఆయనకు అన్నీ తెలుసు. మన దేవుడు సమస్తము ఎరిగినటువంటి వాడు. నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. God knows the talents of the people because he only gave it to them. ఆయన మాత్రమే వారికి వాటిని ఇచ్చాడు. He only gave it to them. వారికి ఇచ్చింది ఆయనే. బాగా మాట్లాడేటువంటి అన్న, మాట్లాడలేనటువంటి తమ్ముడు, వాట్ ఏ కాంబినేషన్ ఇట్ ఈస్. ఒకే తల్లి కనినటువంటి ఇద్దరు బిడ్డలలో ఒకడు బాగా మాట్లాడగలుగుతాడు, ఇంకొకడు బాగా మాట్లాడలేడు. విచిత్రం ఏంటంటే బాగా మాట్లాడలేని వాడిని బాగా మాట్లాడగలిగిన వాడి పైన అధికారిగా నియమించాడు దేవుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు చూడండి ఎట్లా ఉంటుందో దేవుని యొక్క ప్రణాళిక. సమూయేలు అనుకున్నాడు, యెషయ కుమారులలో
పెద్దవాడిని చూసినప్పుడు అలా వరుసగా చూస్తున్నప్పుడు వీరే 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 దేవుడు ఏర్పరచుకుంది అనుకున్నాడు. కానీ చిన్నవాడు అందరికంటే కడసారపు వాడు దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడని ఆ తర్వాత తెలుసుకున్నాడు. కనుక అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ ఒపీనియన్స్. దేవుని యొక్క ఉద్దేశాలకు మన యొక్క ఆలోచనలకు తేడా ఉంటుంది. మనం అందుకనే మన ఉద్దేశాలకు తిలోదకాలివ్వాలి, దేవుని ఉద్దేశాలకు లోబడాలి. అహరోను లేడా? అహరోను బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచూ ఉన్నాడు. ఏమిటండి ఈ దేవుడు ఎంత గొప్పవాడండి! ఐగుప్తులో ఉన్నటువంటి అహరోనును దేవుడు పిలిచాడా? నీ తమ్ముడైనటువంటి మోషే దగ్గరకు నువ్వు వెళ్ళు అని చెప్పి బయలుదేరి తీశాడా? మరి అసలు అతను ఎందుకు బయలుదేరాడు? అది ఇక్కడ రాయలేదు. కానీ దేవుడు చెబుతున్నాడు, నీ అన్న అయిన అహరోను నిన్ను కలుసుకోవటానికి, నిన్ను ఎదుర్కొనటానికి వచ్చేస్తున్నాడు. ఈజ్ ఆన్ ది వే. నేను అనుకుంటున్నాను ఇక్కడ రాయకపోయినా కూడా మోషేకి ఏ విధంగా కనపడి చెప్పాడో అలాగే వాళ్ళ అన్నకు కూడా కనపడి చెప్పుంటాడు, నువ్వు వెళ్ళవయ్యా మీ సహోదరుడి దగ్గరికి అని. అతడు విధేయత చూపి బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ అతడు జర్నీ ప్రారంభించేసేసాడు. మోషే తన కమిట్మెంట్, తన కన్సర్న్ ఇవ్వకముందే అహరోను కమిట్మెంట్, కన్సర్న్ ఇచ్చి బయలుదేరి వచ్చేస్తున్నాడు. దేవుడు నీ ద్వారా ఒక పని చేయించుకోవాలని అనుకున్నప్పుడు దానికి కావలసినటువంటి వనరులను నీకంటే ముందుగా సిద్ధం చేసేస్తాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. నిన్ను పిలుచుకున్నాక వనరులు సిద్ధం చేయటం కాదు, నిన్ను పిలవటానికి మునిపే వనరులు సిద్ధం చేసి ఉంచేటువంటి దేవుడు. వాట్ ఎ గ్రేట్ కోఆర్డినేటర్ హీ ఈస్ అండ్ హీ వాస్. ఎటువంటి గొప్ప నిర్మాణకుడు, ఎటువంటి నిర్వాహకుడు ఈ దేవుడు. ఎవరెవరిని కలిపితే, ఎవరి కాంబినేషన్ అయితే అద్భుతమైనటువంటి లీడర్షిప్ జనిస్తుందో ఆయన ముందుగా ఎరిగినటువంటి వాడు. సహోదరుడా, సహోదరి, నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 14వ వచనంలో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచూ ఉన్నాడు. నిన్ను ఎదుర్కోవటానికే వచ్చేస్తున్నాడు. కనుక మోషే కంటే ముందుగా అహరోను ఈ మిషన్ పై బయలుదేరాడు అనే దేవుడు తెలియచేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒక మాట నేను తెలియచేస్తానని చెప్పాను. అదేమిటంటే, ఒక స్టూడియోలో ఒక గాయకుడు తన వాయిద్యకారుల బృందంతో చక్కటి గీతం ఆలపిస్తాడు. అది రికార్డింగ్ అయిన తర్వాత మనకు పంపబడుతుంది. మనం అందరం వింటాం, ఆనందిస్తాం, చప్పట్లు కొడతాం. ఒక్కసారి ఆలోచించండి, ఆ గాయకుడు ఏ ఊరాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు ఆ రికార్డింగ్ తర్వాత. ఆ వాయిద్యకారులు 10 మంది ఉన్నారనుకోండి, ఒక 20 మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరూ అసలు ఎవరు, ఎక్కడ వాళ్ళు, ఎక్కడికి వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇది ఎప్పుడైనా ఊహించండి మీరు. ఒక గాయకుడు, ఒక మ్యూజిషియన్, ఒక డోలక్, ఒక తబల, ఒక ఆర్గాన్, ఒక గిటార్, ఒక ట్రంపెట్, ఒక ప్యాడ్స్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ బ్రాటప్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. కానీ ఆ ఒక్క పాట దగ్గరికి వచ్చేటప్పటికి సమకూడి జరుగుతుంది. ఈజ్ ఇట్ నాట్ ఎ మిరకల్? ఎప్పుడైనా ఊహించారా? కనుక మీరు ఎక్కడ ఏ పనైనా గమనించండి, అనేక మంది మనుషులు కలిసి ఒక ప్రోడక్ట్ బయటికి తీసుకొని వస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి సమకూడారు? గాడ్ ఈజ్ ద గుడ్ కోఆర్డినేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ సృష్టిని దేవుడు నిర్వర్తిస్తున్నాడు అంటే ఇట్ ఈజ్ హిస్ థాట్. ఆయన యొక్క ఆలోచన యొక్క గొప్పతనం, ఆయన ఆలోచనలు యొక్క బాహుళ్యము ఎవ్వనికి తెలియదు అన్నాడు పౌలు గారు. అంచనా వేయలేమండి దేవుణ్ణి మనం. అహరోను ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేస్తున్నాడు. అతడు నిన్నే ఎదుర్కొంటానికి వస్తున్నాడు. ఎలా తెలుసు దేవునికి? దేవుడు కనుక తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే, మోషే కనులు చూడలేవు,
ఐగుప్తులో అహరోను ఏం చేస్తున్నాడో, ఐగుప్తులో అహరోను మనసులో ఏముందో, ఐగుప్తులో అహరోనుతో ఎవరు మాట్లాడారో, ఐగుప్తులో అహరోను ఎందుకు బయలుదేరి వస్తున్నాడో మోషేకు తెలియదు. కనుక మోషే అహరోనుల యొక్క కలయికను ఏర్పాటు చేసిన వాడెవరు? దేవుడే. చూడండి, కనుక మనం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వేస్ విల్ నెవర్ ల్యాక్ ఆఫ్ ఎనీ సప్లైస్. దేవుని పని దేవుని విధానంలో జరిగిపోతుంది. నేను ఛానల్కి చెల్లించాల్సిన డబ్బు ఒక సహోదరి ఆవిడ నాకు పంపించారు. ఆవిడకి తెలియదు నేను నీటిలో ఉన్నాను, ఓ ఛానల్కి నేను డబ్బులు కట్టాలని. ఆవిడకి తెలియదు, కానీ ఆవిడ నాకు డబ్బు పంపించింది. నాకు ఆవిడ డబ్బు పంపుద్దని తెలియదు, కానీ నాకు డబ్బు వచ్చింది. నేను ఆ డబ్బు ఇంకొక ఛానల్కి పంపించాను. ఆ ఛానల్ యజమానికి తెలియదు ఆ సహోదరి నాకు సహాయం చేస్తోందని. కానీ మా ముగ్గురిని ఎరిగినవాడు దేవుడు. ఛానల్ హెడ్ని ఎరిగినవాడు, నన్ను ఎరిగినవాడు, నా సపోర్టర్ని ఎరిగినటువంటి వాడు. కనుక ఆ సపోర్టర్ చేత నా అవసరం తీర్చి నా ద్వారా ఆ సేవకుని అవసరాన్ని తీరుస్తున్నాడు. ఆ సేవకుని ద్వారా మరొకరి అవసరాన్ని తీరుస్తున్నాడు. ఆ మరొకరి ద్వారా మరొకరి అవసరాన్ని తీరుస్తున్నాడు. ఇవన్నీ ఆయనకి తెలుసు. హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు. ఎప్పుడు తెలుసుకుందాం ఆయన మనం. సహోదరుడా, సహోదరి, 15వ వచనంలో ఆయన అంటున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. సహోదరులు విడిపోయి 40 ఏళ్ళు అయిపోయింది. 40 సంవత్సరాల వయసులో మిద్యానికి వచ్చాడు మోషే. ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు. 40 ఏళ్ళ తర్వాత ఒక వ్యక్తిని కలుసుకుంటే ఎట్లా ఉంటుంది అతను ముఖరూపం? అహరోనట మోషేను చూచి చాలా సంతోషపడతాడంట. దేవుడు చెప్తున్నాడు. ఒక హృదయంలో వచ్చే ఫీలింగ్స్ ఏంటో కూడా దేవుడు చెప్పగలడు. ఒకరి మనసులో వచ్చేటువంటి థాట్ ఏంటో కూడా దేవుడు చెప్పగలడు. ఆలోచన చెప్పగలడు, భావాలను చెప్పగలడు, భావోద్రేకాలను చెప్పగలడు. కనుక ఈ దేవుడు అంతరంగాన్ని పరిపూర్ణంగా ఎరిగినటువంటి దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. నీవు అతనితో మాట్లాడి అతనికి ఈ మాటలు నువ్వు అందించాలి. అతడు నీ నోటికి అతని నోటికి నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధిస్తాను. వాట్ ఎ గ్రేట్ గాడ్. చూడండి, ఏమి పలకవలసినదో బోధిస్తాను అన్నవాడు ఇక్కడ అంటున్నాడు, మీరు చేయవలసిన దానిని మీకు బోధిస్తాను అన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు గారితో కూడా ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీవు చేయవలసినది నేను నీకు తెలియచేస్తాను అని అన్నాడు. అర్థమైందా? నీవు చేయవలసిన దానిని నేను నీకు తెలియచేస్తాను. పౌలు గారు తనకు దేవుడు కనపడ్డాడని, ఏ విధంగా అయితే ప్రభువు నీకు కనపడ్డాడో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడును. అర్థమవుతుందా? అతను ఏం చేయాలో అక్కడ చెప్పబడుతుంది అన్నాడు. ఎక్కడ? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పబడుతుంది అన్నాడు. అర్థమవుతుందా? అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు బయలుదేరమన్నాడు. ఏమి ఎరగకుండానే బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాలో కూడా తెలియకుండానే బయలుదేరిపోయాడు. ఎక్కడికి రీచ్ అవ్వాలో కూడా తెలియదు, బయలుదేరి వెళ్ళిపోయాడు. విశ్వాసం. కనుక నీవు చేయవలసినది నీకు బోధించబడుతుంది, నీవు మాట్లాడవలసినది నీకు తెలుపబడుతుంది. కాబట్టి ప్రభువు ఎ గ్రేట్ డైరెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. A great director of your life. Our God is a great director. ఒక చక్కటి నిర్మాతగా మనకు కనిపిస్తున్నాడు ఆయన.
అందుకనే మీరు చేయవలసింది మీకు నేను బోధిస్తాను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడతాడు, అతడే నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి అధికారిగా ఉంటావు, దేవునిగా ఉంటావు. కాబట్టి మీరిద్దరూ కలిపి ఈ యొక్క జాయింట్ వెంచర్ చేస్తారు. కనుక మోషే ఫరో దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మోషే బదులు మాట్లాడిన వాడు స్పోక్స్మెన్ అహరోనే. అహరోను పట్ల దేవునికున్న ప్రణాళిక అసలు మీకు తెలిస్తే మతిపోద్దండి. మోషేకు కూడా తెలియదు. మోషే విమోచకుడుగా వచ్చాడు అంతే. కానీ అహరోను, అతని యొక్క కుటుంబము యేసుక్రీస్తు ప్రభువు వరకు కూడా ప్రధాన యాజకులుగా కొనసాగారు కదా. మనం అనుకుంటాం అహరోను పెద్ద పోర్షన్ ఏముందనుకుంటాం బైబిల్లో, కానీ హై ప్రీస్ట్ జాబ్ ఉన్నదే. దేవుని దగ్గరకు మనుషుల పక్షంగా ప్రతి సంవత్సరం ప్రాయశ్చిత దినాన పరిశుద్ధుల అందరి కొరకును, మనుషులందరి కొరకును ప్రాయశ్చిత్తం చేయటానికి వెళ్ళేటువంటి ఆ ప్రధాన యాజకుడు అహరోను యొక్క గర్భంలో నుంచి వస్తాడు, మోషే గర్భంలోంచి కాదు. మోషే మీకు ద్వితీయోపదేశకాండం తర్వాత ఇక అతని యొక్క కంటిన్యూటీ కనపడదు, అతని వంశం కనపడదు. కానీ అహరోను యొక్క వంశం యేసుక్రీస్తు ప్రభువు వరకు కూడా ప్రధాన యాజకులు వరుసగా వస్తూనే ఉన్నారు ఆ వంశంలో రండి. మీరు ఆలోచించండి, ఎటువంటి గ్రేటెస్ట్ ప్లాన్స్ దేవునికి ఉన్నాయి అహరోను పట్ల. అహరోను గురించి మనం ఎందుకు ఆలోచించం? అహరోనును ప్రధాన యాజకునిగా దేవుడు నియమం చేసుకున్నాడు. అతనికిచ్చినటువంటి ఆనర్, అతనికిచ్చినటువంటి అనాయింట్మెంట్, అతనికిచ్చినటువంటి వస్త్రధారణ మోషేకు కూడా లేదండి. మోషే సాధారణమైనటువంటి వస్త్రాల్లో ఉండేవాడు, కానీ అహరోను యాజక వస్త్రాల్లో ఉండేవాడు, ప్రధాన యాజక వస్త్రాల్లో ఉండేవాడు. ద ఫస్ట్ హై ప్రీస్ట్ ఆనర్ అతనికి దక్కింది. ఎవ్రీ టైం హై ప్రీస్ట్ ఆనర్ అతని వంశానికే దక్కింది. అతని గర్భంలో నుండి వచ్చారు, మార్పు రాలేదు. రాజులైనా మారారు, కానీ యాజకులు మాత్రం ప్రధాన యాజకులు అతనిలో నుంచే వచ్చారు. చిన్న విషయం ఏం కాదండి అహరోను యొక్క జీవితం. కనుక అహరోను యొక్క పార్ట్నర్షిప్ ఏమీ చిన్న పార్ట్నర్షిప్ కాదండి. కనుక దేవుడు అహరోనును కూడా సిద్ధం చేస్తున్నాడు మోషేతో పాటు. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడతాడు, అతడే నీకు నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడిగా ఉంటావు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఈ సూచక క్రియలు చేయాలని చెప్పాడు. మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడు అతని చేతికి ఒక దండముగా ఇచ్చాడు. ఈ చేతి కర్ర పట్టుకుని వెళ్ళి ఈ కర్రతోనే అద్భుతాలన్నీ చేయమన్నాడు. చూడండి, ఒక వస్తువుని అతని చేతికి అప్పగించి ఇది నువ్వు వాడాలి అని చెబుతున్నాడు. వేరొక వస్తువు వాడటానికి వీల్లేదు, ఏ కర్ర పడితే ఆ కర్ర వాడటానికి వీల్లేదు. నీకు నేను ఇచ్చిన చేతి కర్ర ఉందే, ఇదే తీసుకుపోవాలా. మోషేకు 120 సంవత్సరాలు వచ్చే వరకు అదే కర్రతోడుగా వెళ్ళింది. హీ కెప్ట్ ఇట్ విత్ హిమ్ ఫర్ 40 years. అదే మంత్రదండమేం కాదు, అందులో మాయలు ఏమీ లేవు, దేవునిలో ఉన్నది శక్తి. కానీ ప్రభువు చెప్పాడు ఈ కర్ర తీసుకెళ్ళండి, ఆ కర్ర తీసుకెళ్ళాలి, యూజ్ ఇట్ అన్నాడు, యూజ్ చేయాలి అంతే. మోషేని వాడుకున్నాడు, అదే దేవుడు ఆ కర్రను వాడుకోమని చెప్పాడు మోషేకి. తాను మోషేని ఎంత ఫెయిత్ఫుల్గా వాడుకుంటున్నాడు, మోషే కూడా ఆ కర్రను అంతే ఫెయిత్ఫుల్గా వాడాడు. ఎందుకంటే ఫెయిత్ఫుల్ గాడ్ చెప్పాడు ఆ మాట, నమ్మదగిన దేవుడు ఆ మాట చెప్పాడు అన్నమాట. ఈ చేతి కర్ర చేత పట్టుకొని దానితోట సూచక్రియలన్నీ చేయాలి, దాన్నే తీసుకెళ్ళమండి. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో దగ్గరికి వెళ్ళి సెలవు అడుగుతున్నాడు. నీ సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల వద్దకు మరలపోయి వారింకా సజీవులై ఉన్నారో లేదో చూస్తానని చెప్పాడు. గివింగ్ ఆనర్ టు ద ఎల్డర్ ఆఫ్ ద హౌస్, గివింగ్ ఆనర్ టు ద ఎల్డర్ ఆఫ్ ద హౌస్. అప్పటి వరకు 40 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చి, మందలో పాలిచ్చి, భార్యనిచ్చి, పోషించిన, పనిచ్చిన
తన మామగారికి నీ సెలవైన ఎడల అని అడుగుతున్నాడు. వాట్ ఎ గ్రేట్ బ్లెస్డ్ మ్యాన్ మోసెస్. ఇత్రో ఎంత సంతోషపడి ఉంటాడు. మోషేకి 80 ఏళ్ళు అంటే ఇత్రో ఇంకా 10-15 ఏళ్ళు పెద్దవాడు అయి ఉంటాడు కదా. ఎల్డర్లీ పీపుల్ని రికగ్నైజ్ చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, సెలవైన ఎడల నేను వెళుతాను. అతనికి తెలుసు వెళ్ళిపోవచ్చు, మోషే ఎవడు చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. యాకోబు వెళ్ళిపోవాలా లాబానికి చెప్పకుండా? వెళ్ళిపోవచ్చు, కానీ అలా వెళ్ళలేదు మోషే. లాబానికి చెప్పకుండా యాకోబు పారిపోయి వచ్చాడు, కానీ మోషే ఇత్రోకి చెప్పి మరీ వచ్చాడు. ఇత్రోకి కూడా తెలుసు మోషే చెప్పకుండా వెళ్ళిపోవచ్చు, కానీ చెబుతున్నాడు అంటే ఈజ్ గివింగ్ మీ ద ఆనర్, నాకు గౌరవిస్తున్నాడని గుర్తెరిగి ఆ గౌరవాన్ని కాపాడుకున్నాడు. నీ ఇష్టం బాబు వెళ్ళు అన్నాడు. అంతేగాని ఎక్కడికి వెళ్తామని చెప్పి అడ్డు పెట్టలేదు. లాబాను లాంటి మామ కాదు ఈయన ఇత్రో. ఇత్రో ఎంత కోఆపరేటివ్ మామగారు అంటే, అంకుల్ అంటే, మోషే ఒక పని మీద ఉన్నప్పుడు మోషే యొక్క భార్య పిల్లలకు సంరక్షణ కూడా ఇచ్చాడు. అటువంటి గొప్ప మామగారు. కనుక ఒక ఫ్యామిలీ బాండింగ్, ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఆ ఇంట మెయింటైన్ అయింది అంటానికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఇది. మామగారిని గౌరవించినటువంటి అల్లుడు, అల్లుడిని గౌరవించి ఘనపరిచి పంపించినట్టు మామగారు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఈవెన్ ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్యలో కూడా అద్భుతంగా పోషించుకున్నారు ఈ మామ అల్లుళ్ళు. నా బంధువులు సజీవులై ఉన్నారో లేదో నేను చూస్తానని వారితో చెప్పినప్పుడు ఇత్రో క్షేమంగా వెళ్ళు అన్నాడు. హి స్పోక్ ఎ బ్లెస్డ్ వర్డ్, క్షేమంగా వెళ్ళు. అప్పుడు యెహోవా, నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మామగారు క్షేమంగా వెళ్ళు అనగానే వెళ్ళిపోలా. దేవుడు అతనికి చెప్పే వరకు ఆగాడు. దేవుడు మోషేతో ఎప్పుడు అనుకూల సమయమో అతని ప్రయాణం కొరకు దానిని గుర్చిన సమాచారం తెలియచేస్తున్నాడు. ఎప్పుడు మనము అడుగు వెయ్యాలి, ఎక్కడికి అడుగు వెయ్యాలి, ఎవరి యొద్దకు అడుగు వెయ్యాలి, ఏమని మాట్లాడాలి, ఏ పనిని చెయ్యాలి, ఇంత క్లియర్ కట్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తాడు దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకుంటే. గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతి దానిని గురించి దేవుడు చాలా పర్టికులర్గా ఉంటాడు. అందుకని అన్నాడు, నీ ప్రాణము వెదికిన మనుషులు అందరూ చచ్చిపోయారు. నీ ప్రాణము వెదికిన మనుషులు అందరూ అన్నాడు. చూడండి, ద వర్డింగ్ ఆఫ్ గాడ్, దేవుని మాట చూడండి, ఆయన వినియోగించిన పదం చూడండి, మనుషులందరూ చనిపోయారు. మనమేమనుకుంటాం, ఒక్క ఫరో మాత్రమే యాంటీ అయ్యాడు అనుకుంటాం మోషేకి. కాదు, దేర్ వాజ్ ఎ టీమ్ అగైనెస్ట్ టు మోసెస్. వాళ్ళంతా కూడా చచ్చిపోయారు. కాబట్టి నువ్వు వెళ్ళవచ్చును. కొత్త రాజు అప్పుడు మరలా ఇజ్రాయేలును పరిపాలిస్తూ హింసిస్తూ ఉన్నాడన్నమాట. కనుక నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చచ్చిపోయారు కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్ళని మిద్యానులో ఉన్న మోషేతో చెప్పాడు. ఏ సేవకుడు ఎప్పుడు ఏ స్థలంలో ఉండాలి, ఏ పని చేయాలనేది నిర్ణయము దేవునిదే. అబ్రహాము ఎప్పుడు ఏ స్థలంలో ఉండాలో దేవుడే నేర్పించాడు. యాకోబుతో చెప్పాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో అని చెప్పాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, మిద్యానులో ఉండి నువ్వు ఐగుప్తుకి వెళ్ళు అని చెప్పాడు. ఐగుప్తుకి వెళ్తున్నాడు. ఆదికాండంలో మనం అబ్రహాము చరిత్ర చూసినప్పుడు దేవుడు అతని మజిలీలన్నీ కూడా తీసుకుంటూ వెళ్ళాడు. మనకి క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ యొక్క భర్త యోసేపుతో అన్నాడు, నువ్వు బిడ్డను తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపో అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు సడన్గా ఒక రోజున శిష్యులతో మనం అద్దరికి వెళదాం అన్నాడు. గెరాసానికి వెళ్ళారు వాళ్ళు.
ఇలాగున దేవుడు ఏ స్థలములో, ఏ సమయంలో, ఏ వ్యక్తి ఎక్కడ ఉండాలో, ఏ విధంగా వెళ్ళాలో అనేటువంటి ప్రణాళికను ఆ దేవుడే నడిపిస్తున్నాడు అనేది ఇక్కడ ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. God knows all the conditions and all the people's hearts. దేవుడికి అన్ని పరిస్థితులు తెలుసు, అందరి మనసులు కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్ళు అనే ఒక ఆజ్ఞకు మోషే లోబడ్డాడు. వెంటనే 20 వచనం, మోషే తన భార్యను కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను. కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. దట్ ఈస్ ద ఒబీడియన్స్. ఈ కర్ర కాకపోతే ఇంకో కర్ర వాడుకోవచ్చు కదా అనుకోలేదండి. 40 సంవత్సరాలు అదే కర్రను క్యారీ చేశాడు మోషే, అంటిల్ హిజ్ ఎండింగ్ డే. అతని యొక్క చివరి దినం వరకు కూడా అదే కర్రను క్యారీ చేశాడు. సచ్ ఎ గ్రేట్ సర్వెంట్ అండ్ ఒబీడియంట్ సర్వెంట్. నిర్గమకాండము 4వ అధ్యాయము 21వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరుస్తాను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్టు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా నీతో సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము అనెను. చూడండి, మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విమోచించి తీసుకొని వెళ్ళటానికి ముందు ఏ సంభాషణ అయితే మోషేకు ఫరోకు మధ్యన జరుగుతుందో దానిని దేవుడు ముందే బయలుపరిచాడు. అంతేకాదు మరొక విషయాన్ని చెప్పాడు, ఫరో హృదయమును నేను కఠినపరుస్తాను. ఇది చాలా విచిత్రం. నేను కఠినపరుస్తాను. దేవుడు కఠినపరచడం ఏంటండి ఫరో హృదయాన్ని? ఎందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేస్తున్నాడంటే ఫరోను సమూల నాశనం చేయాలి. ఫరో యొక్క సామ్రాజ్యమైన ఐగుప్తును సమూల నాశనం చేయాలి అనంటే ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనీయకూడదు. అప్పుడే కదా దేవుడు ఫరోకును ఐగుప్తుకును దాని దేవతలకును తీర్పు తీర్చి తాను రుజువయ్యేది. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు అయిపోయింది ఐగుప్తుకు వచ్చి. వాళ్ళు దేవుని గురించి ఏ విధంగా వాళ్ళు అవగాహన చేసుకోవాలి, దేవుని గురించి వాళ్ళు ఐగుప్తును విడవక మునుపే దే మస్ట్ ఎక్స్పీరియన్స్ గాడ్ అండ్ హిజ్ పవర్. వాళ్ళు దేవుని శక్తిని వాళ్ళు చూడాలి. దేవుని యొక్క ప్రేమ తమ పట్ల ఎంత మహోన్నతమో వాళ్ళు గుర్తెరగాలి. కాబట్టి దేవుడు ఫరో యొక్క మనసును కఠినం చేస్తున్నాడు. దేవుని ఉద్దేశాలు మహాద్భుతమైనటువంటి ఉద్దేశాలు కనుక దేవుడు ముందే చెప్పేస్తున్నాడు, మోషే నేనే స్వయంగా ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేస్తాను, అతడు జనాన్ని పోనివ్వడు. దాని ద్వారా మోషే 10 మార్లు ఫరో చేత విసిగించబడినా కూడా మనసు మార్చుకోకుండా స్థిరంగా నిలబడగలిగాడు మిషన్లో. గాడ్ విల్ డెలివర్ us ఇన్ హిస్ టైం. దేవుడు తన సమయములో మమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు సమయాన్ని తన స్వాధీనాన్ని ఉంచుకొని తన కార్యాలను తానే జరిగిస్తున్నాడు. ఐగుప్తును ఒక పక్కన నాశనం చేయటం దేవుని ఎజెండా, ఒక పక్కన ఇశ్రాయేలీయులకు తాను ఎంత గొప్ప దేవుడో తెలియచేయటం దేవుని యొక్క ఉద్దేశం. ఈ రెండింటి యొక్క నెరవేర్పునకు ఒక వీక్షకుడుగా నిలబడ్డాడు మోషే. హి స్టాండ్ లైక్ ఏ వ్యూవర్, ఒక ప్రేక్షకుడు అంతే. దేవుడు
మోషేకి ఎన్నో పాఠాలు నేర్పించడానికి తీసుకెళ్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అనేక పాఠాలు నేర్పిస్తాడు. మనకివ్వబడిన స్పాన్ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణం, కాలం, దీని పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక యాప్ట్గా, చక్కగా, సరి అయిన రీతిగా ఆయన డివైడ్ చేసి ఆ ప్రకారం నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి విశ్వాసుల యొక్క జీవితాలు అద్భుతాలు, దైవజనుల యొక్క జీవితాలు అద్భుతం, వాటిల్లో నెరవేర్చబడేటువంటి కార్యాలు ఆశ్చర్యాలు. ఇది ఎంతైనా వాస్తవం. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్పమంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు కూడాను జ్యేష్ఠుడుగానే మృతులలో నుండి పునరుద్ధానం పొందాడు. ఐగుప్తు పాతాళము యొక్క సాదృశ్యంగా దేవుడు వాడుకున్నాడు. కనుక పాతాళము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి మొదట లేచాడు. ఆ విధంగానే ఇజ్రాయేలు నుండి జ్యేష్ఠపుత్రుడుగా, ఇజ్రాయేలు అను జ్యేష్ఠపుత్రుడు ఐగుప్తులో నుంచి వస్తాడు. అంతటి భయంకరమైన చెరలో నుండి జ్యేష్ఠపుత్రుడిగా నేను ఇశ్రాయేలును తెస్తానన్నాడు. ఇశ్రాయేలు జ్యేష్ఠపుత్రుడు అని అయితే మిగతా పుత్రులు ఉండాలి కదా. ఒకడు ఎప్పుడు జ్యేష్ఠపుత్రుడు అవుతాడు? ఏకైక పుత్రుడు ఎప్పటికీ జ్యేష్ఠపుత్రుడు కాలేడు. కనుక ఇశ్రాయేలీలు మేము ఒక్కడమే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామని పొరపాటు పడ్డారు. కాదు, సంఘం కూడా ఉంది. కనుక జ్యేష్ఠపుత్రుడు ఇశ్రాయేలు మరియు సంఘము అనేక మంది కుమారులుగా మనం కనిపిస్తున్నాం. కనుక బైబిల్ ఎక్కడికక్కడ అలగరికలుగా ఈ విషయాలన్నీ కూడా దేవుడు ముందస్తుగానే చెబుతూ వచ్చాడన్నమాట. ఎప్పుడైతే దేవుడైన యెహోవా మోషేతో తన ప్రణాళికను చెప్పాడో, మోషే బయలుదేరి వెళుతూ ఉండగా 24వ వచనం మహా అద్భుతమైన వచనం, ప్రతి ఒక్కడు జాగ్రత్తగా వినాల్సిన వచనం ఇది. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూచాడు. దేవుడు విచిత్రంగా కనపడతాడు బైబిల్లో. మోషే హోరేబు పర్వతం దగ్గర మందలు మేపుకుంటున్న సన్నివేశం 3వ అధ్యాయంలో మనం చూసామే. మోషే మా నాన్న మోషే వెళుతుంటే పిలుచుకుని మాట్లాడి కన్విన్స్ చేసి అద్భుతాలు చేయించి బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళు, నేను విడిపిస్తాను, ఇవన్నీ చెప్పాడు దేవుడు. చెప్పి ఇప్పుడు సత్రంలో మోషేని చంపేయాలని చూస్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ హీ ఈస్! సత్రంలో చంపేయాలని చూస్తున్నాడు మోషేని. అదేమిటండి? అదే యెహోవా కదా. ఐగుప్తులో ఉన్న ప్రజల విమోచన కొరకు మిద్యానులో ఉన్నటువంటి మోషేను ఎన్నుకొని పిలుచుకొని సిద్ధం చేసి పంపిస్తూ మార్గంలో చంపేయాలనుకోవటం ఏంటి? ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. చాలా మందికి అర్థం కాదు ఇదే, ఎందుకు చంపేయాలనుకున్నాడు. అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు, నీ సంతతి అయినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా సున్నతి పొందాలి, సున్నతి లేనివాడు జనులలో నుండి కొట్టివేయబడతాడు అని చెప్పాడు. కాబట్టి మోషేకి సున్నతి ఉన్నది, కానీ మోషే యొక్క కుమారుడైన గెర్షోము సున్నతి పొందలేదు. కాబట్టి గెర్షోమునకు సున్నతి అవసరం. కనుక గెర్షోము సున్నతి చేయబడకపోవటం వల్ల గెర్షోము కొట్టివేయబడాలి. కానీ గెర్షోము చిన్నవాడు కనుక అతనికి బాధ్యత వహించి మోషే జనులలో ఉండకుండా నశించాలి. ఇట్ ఈస్ ద గాడ్స్ కమాండ్మెంట్ టు అబ్రహాం. అందుకే దేవుడు మోషే మీదకి వచ్చాడు. ఈ ట్రూత్ తెలుసు సిప్పోరా గారికి. అందుకనే ఒక సూదంటు రాయి తీసుకుని, వాడగలిగిన రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసి అది అతని పాదాల దగ్గర పారవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెరిగిటివయ్యావు అంది. అంతటా ఆయన అతన్ని విడిచిపెట్టాడు. మోషేను చంపజూచెను అన్నప్పుడు ఒక ఫిజికల్ అపియరెన్స్ మనకు అక్కడ కనిపిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువు ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్గా శరీరధారి కాకపూర్వం ఇచ్చిన ప్రత్యక్షతల్లో ఇది కూడా ఒక ప్రత్యక్షత.
మోషేను చంపజూచాడు అన్నప్పుడు ఒక ఫిజికల్ ఫామ్లో ఒక మనిషి, అలాగే విడిచిపెట్టాడు అంటే మళ్ళీ అక్కడ ఒక మనిషి. అది ప్రత్యక్షంగా చూడబట్టే కనులతోటి సిప్పోరా పనిచేసింది. ఆయన దేవుడని గుర్తెరిగింది యెహోవాను, యెహోవా దూతను గుర్తెరిగింది. యెహోవా దూత మోషేను చంపజూస్తున్నప్పుడు భార్య అయినటువంటి సిప్పోరాకు అర్థమైపోయింది, ఏమిటి ఈయన చేసింది, ప్రాబ్లం ఏమిటి ఈయనతో, ఎందుకు డెత్కి అర్హుడవుతున్నాడు మోషే ఇక్కడ అంటే గెర్షోముకు సున్నతి చేయలేదు. ఇమ్మీడియట్గా ఆమె ఆ చిన్నవానికి సున్నతి నిర్వహించింది. అప్పుడు దేవుడు మోషేను చంపకుండా విడిచిపెట్టాడు అని రాసు. నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివి అయితిని అని అనెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివి అయితివి అనెను. రక్త సంబంధమైన పెనివిటివి అయితివి అని అనెను. సున్నతి వలన ఒక రక్త సంబంధం వారి మధ్యన ఏర్పడినట్టుగా ఆవిడ చెబుతోంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, మిద్యానీయురాలు అబ్రహాము యొక్క భార్య అయిన కెతూరా సంతతిలో నుండి మిద్యాను వచ్చాడు. ఆ విధంగా అటు బ్లడ్ రిలేషన్షిప్ తండ్రి ద్వారా ఉంది, ఇటు నిబంధనను పోలి చెప్పుకుంటోంది. రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి అనేది నిబంధన సంబంధమైన పెనిమిటివి నాకు. కనుక నిబంధనను నెరవేర్చినటువంటి భర్తగా నువ్వు నాకు ఇప్పుడు కనబడుతున్నావు అని చెబుతోంది. ఇక 27వ వచనం దగ్గర మరొక మాట ఉన్నది, ఇది మీకు వివరించాలి. మరియు యెహోవా మోషేను ఎదుర్కొన్నట్టు అరణ్యంలోకి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం ముందు అతను కలుసుకొని ముద్దు పెట్టుకొనెను. ఇది మీకు అర్థం కావాలి, ఎందుకంటే 14వ వచనంలో నీ అన్న లేడా, అతడు బాగా మాట్లాడతాడు, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచూ ఉన్నాడు అంటే బయలుదేరిపోయినట్టుగా చెప్పాడు. మరి ఇక్కడే ఉన్నాడు, మోషేను ఎదుర్కొన్నట్టు వెళ్ళమని చెప్పాడు అంటున్నాడు. ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్, ఇట్స్ ఎ డిఫరెంట్ ఇన్సిడెంట్. కనుక మోషేను ఎదుర్కోవటానికి బయలుదేరిన అహరోనును దేవుడే వెళ్ళమన్నాడు అంటానికి ఇక్కడ మనకు రుజువు కనిపిస్తోంది. ఆ విధంగా అహరోను వచ్చి హోరేబు పర్వతం దగ్గరే అన్నదమ్ములిద్దరు కలుసుకున్నారు. మోషేను అహరోను ముద్దు పెట్టుకున్నాడు. ఇట్ ఇస్ ద కల్చర్. లాబాను యాకోబును ముద్దు పెట్టుకున్నాడు, యాకోబు రాహేలును ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ అహరోను మోషేను ముద్దు పెట్టుకున్నాడు. ఇట్ ఈస్ ద కల్చర్, వారి యొక్క సంస్కృతి, అది వారి ఆచారం. మోషే తన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నీ, ఆయన ఆజ్ఞాపించిన సూచక్రియలన్నింటినీ అహరోనుకు తెలిపాడు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నీ అన్నకు నేను చెప్పినవి నువ్వు చెప్పు అని. ఆ మాట ప్రకారం అన్నగారికి చెప్పాడు. చూడండి, దాచుకోలేదు ఏది కూడా. క్లియర్గా దేవుడు చెప్పమన్నది అంతా కూడా అహరోనుకు చెప్పాడు. కనుక ఒక పార్ట్నర్షిప్తో వారు నడవబోతున్నప్పుడు క్లియర్ కట్ మెసేజ్ వారి మధ్యన డిస్ట్రిబ్యూట్ అయింది. కాబట్టి సహోదరులు ఎప్పుడు కలిసి పనిచేస్తున్న క్లియర్ అండర్స్టాండింగ్ ఇద్దరికీ ఉండాలి, అది మనం తెలుసుకోవాలి. తర్వాత అహరోను మోషే వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేశారు. మోషే తనతో యెహోవా చెప్పిన మాటలను అహరోను వివరించాడు. మోషేతో యెహోవా చెప్పిన మాటలను అహరోను వివరించాడు. జనుల ఎదుట ఆ సూచక్రియలు చేశాడు. జనులు నమ్మారు. నమ్ముతారని దేవుడు ముందే చెప్పాడు. మోషే నమ్మరు అనుకుంటూ వచ్చాడు, కానీ దేవుడు వాళ్ళు నమ్ముతారని చెప్పాడు. ఎలా నమ్ముతారంటే సూచక్రియలు చేశాడు. చేసినప్పుడు వాళ్ళు నమ్మారు. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను అను మాట జనులు విన్నప్పుడు తల వంచుకొని నమస్కారం చేశారు. మనం చేస్తున్నామా? యెహోవా తమను కనిపెడుతున్నాడని, తాము శ్రమ పట్టబడుట తాను చూచాడని, తమ మొర
ఆయన విన్నాడని, దానికి రెస్పాండ్ అయ్యాడని, ఒక మనిషిని మిద్యాను నుండి పంపాడని, తమను త్వరలో తీసుకొని బయటికి తీసుకెళ్ళబోతున్నాడని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, శాశ్వతమైన దేశానికి తీసుకెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నప్పుడు వాళ్ళు తల వంచారు. ఒబీడియన్స్, నమస్కరించారు, ఆరాధించారు. దే ప్రైజ్డ్ హిమ్ విత్ ద ఒబీడియన్స్. ఎంతో విధేయతతోటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేశారు. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద ఎల్డర్స్. పెద్దలను పోగు చేశాడు. ఇట్ విల్ బికమ్ ఎ టీమ్ వర్క్ అగైన్. ఇశ్రాయేలీయుల విమోచన కొరకు మోషే, అహరోనులు ఇద్దరే కాదు, పెద్దలు కూడా ఒక టీమ్గా ఏర్పడుతున్నారు. వారి 40 సంవత్సరాల యాత్రను కూడా మీరు గమనిస్తే అది ఎంత చక్కగా, అద్భుతంగా, ప్రణాళికాబద్ధంగా వెళ్ళిందంటే అంతమంది నాయకులు పనిచేశారు. ఇదేం చిన్న పని కాదు, చాలా పెద్ద పని. ఏ కంట్రీ డెలివరెన్స్ ఫ్రమ్ బాండేజ్. ఒక దేశం చెర నుంచి విడిపించబడినప్పుడు అది ఒక్క వ్యక్తి వల్ల అవ్వదు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఒక చక్కటి బృందము కలిసి పనిచేసినప్పుడే ఒక గొప్ప కార్యం సాధ్యమవుతుంది. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఎప్పుడు కూడా ఒక టీం తోటి సాధిస్తాడు. అందుకనే ఆయన యొక్క సువార్త లోకానికి అందించాలనుకున్నప్పుడు ఆయన పరిచర్యలో ప్రప్రథమంగా శిష్యులను పిలుచుకొని వారి తరపిదిచ్చి వారి చేతికి మిషన్ అప్పగించి వెళ్ళాడు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇవాంజలిజం ఇస్ ఎ టీమ్ వర్క్. గాడ్స్ వర్క్ ఇస్ ఎ టీమ్ వర్క్, నాట్ ఇండిపెండెంట్, ఇంటర్డిపెండెంట్. సొంత పని కాదు ఇది, కలిసి చేయాల్సిన పని. లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు పేతురు యొక్క వల నిండా చేపలను ఇస్తే పేతురు దోణి నింపటం కొరకు వల లాగటానికి యోహాను యొక్క దోణిలో ఉన్నవారు కూడా పిలుచుకొచ్చుకున్నారు. సంజ్ఞలు చేసి మరి పిలిచారు. దే మేడ్ దెమ్ పార్ట్నర్స్. ఆ రాశిని నింపుకోవటంలో ఇతరుల యొక్క సహాయాన్ని తీసుకున్నారు. వేరే దోణి యొక్క నావికుల యొక్క సహాయాన్ని తీసుకున్నారు, జాలర్ల యొక్క సహాయం తీసుకున్నారు. వాళ్ళ దోణిని కూడా నింపుకున్నారు. కాబట్టి మన దోణి నిండితే చాలు కాదు, అవతలవాడి దోణి కూడా నిండుద్ది. దేవుడు అంత సమృద్ధిస్తాడు. కానీ మనం ఒప్పుకోవాలిగా. అంతా నాదే అన్నట్టు క్రైస్తవ మిషనరీలు వారు వ్యక్తిగతంగా ఉంచేసుకుంటున్నారు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇది కలిసి చేసేటువంటి సేవ. ఇది మన సొంతంది కాదండి, దేవుని సేవ. అందరం కలిసి చేయాలి. అందరినీ పోషిస్తాడు. ఎవరెవరో సంపాదించుకోవడానికి సేవ కాదు. దేవుని పని, దేవుని విధానంలో దేవుడు చెప్పిన మనుషులు కలిసి చేసుకోవాలి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. కాబట్టి వాళ్ళు నమ్మారు. వారు తమ బాధను దేవుడు కనిపెట్టాడని తెలుసుకుని వాళ్ళు సంతోషంతో ఆయన అంగీకరించి ఆయన మాటకు లోబడి ఆయన ఆరాధించారు. నమస్కరించిరి అంటే దే వర్షిప్డ్ హిమ్. తలలు వంచారంటే తగ్గించుకున్నారు, సమర్పించుకున్నారు, విధేయులయ్యారు. దే యాక్సెప్టెడ్ ద అథారిటీ ఆఫ్ మోసెస్. మోషేను తమకు నాయకుడిగా ఒప్పుకోవటానికి వాళ్ళు అంగీకరించారు. దేవుని మాటలను బట్టి, దేవుణ్ణి బట్టి మోషే నాయకుడయ్యాడు తప్ప మోషే గొప్పతనాన్ని బట్టి కాదు. అక్కడ జనులందరూ మోషేకు తలంచారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు కారణం తప్ప మోషే కారణం కాదు. మోషే గర్వించడానికి వీల్లేదు. నీకు దక్కుతున్న గౌరవం నిన్ను బట్టి కాదు, నీ దేవుణ్ణి బట్టి నీకు దక్కుతోంది గౌరవం. నువ్వు దీన్ని గుర్తించాలి. నాకు కలిగిన ఘనత అంతా, నాకు దొరికిన గౌరవం అంతా నా ప్రభువుని బట్టే. నేను ఒట్టి గాడిదన మాత్రమే. నా పైన ఆసీనుడైన దేవుణ్ణి బట్టి గాడిదనైన నాకు ఘనత. అర్థమవుతుందా? కనుక ఒక టీం ఏర్పడిపోయారు. ఒక మహోన్నతమైనటువంటి కార్యం ఇక ప్రారంభం కాబోతోంది వారి జీవితాల్లో. దే ఆర్ గోయింగ్ టు సీ ఎ గ్రేట్ డిజాస్టర్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద ఎనిమీస్. వారు తమ జీవితాల్లో తమ శత్రువులకు కలగబోవు గొప్ప వినాశనాన్ని వారు చూడబోతున్నారు. వాట్ ఎ గ్రేట్ గాడ్ దే హ్యాడ్ విత్ దెమ్. ఎటువంటి గొప్ప దేవుణ్ణి వారితో వారు కలిగి ఉన్నారు. ఈ అధ్యాయాన్ని ముగించుకున్నాం.